వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఈరోజు మీకోసం కార్నర్లో ఉన్న G+1 ప్రాపర్టీ సేల్ తీసుకురావడం జరిగింది. మనకు ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ సైడ్ ఉన్న ప్రాపర్టీ అండ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌజు. కార్నర్స్ చూసుకుంటే ఈస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్లో ఉన్న ప్రాపర్టీ. మనకు ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి సౌత్ సైడ్ 25 ఫీట్ రోడ్ ఉంటుంది. ప్రాపర్టీకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. మేజర్గా హౌస్కు చెప్పుకోవాల్సింది మెయిన్ రోడ్డు డిస్టెన్సు. కేవలం 30 to 50 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ అని చెప్పొచ్చు. వచ్చేసి మనకు 100 ఫీట్ మెయిన్ రోడ్డు, బస్సెస్ తిరిగే రోడ్డుకు చాలా దగ్గరగా ఉంటుంది. 24/7 మనకు ట్రాన్స్పోర్టేషన్కి అవైలబుల్గా ఉన్న ప్రాపర్టీ. మంచి రెసిడెన్షియల్ కాలనీ, చుట్టూ అన్ని హౌసెస్ కూడా ఫ్యామిలీస్తో ఫిల్ అయిపోయాయండి. మనకు సెక్యూరిటీ వైజ్గా కూడా ఈ ప్రాపర్టీ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకు ఒకసారి ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ కానివ్వండి, అలాగే ఇంటి లోపల ఫ్లోరింగ్, మార్బుల్స్ అన్నీ కూడాను చాలా క్వాలిటీగా వాడడం జరుగుతుంది ప్రాపర్టీ వచ్చేసి. ఇది చూసుకుంటే మెయిన్ డోరు, అలాగే డోర్ వుడ్ కంప్లీట్గా టేక్ వుడ్తో ఉన్న డోర్స్ వుడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటి లోపల వచ్చేసి మనకు ఫ్లష్ డోర్స్ ఉంటున్నాయి. ఇంటి లోపల ఫ్లోరింగ్ చూసుకుంటే కంప్లీట్గా టైల్స్ వాడడం జరుగుతుందండి. మంచి 2x4 సైజ్లో ఉన్న వెట్రిఫైడ్ టైల్స్. అలాగే ఇది వచ్చేసి టీవీ యూనిట్కు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనకు 2 బెడ్రూమ్స్, అలాగే ఇక్కడ చూసుకుంటే కామన్ బాత్రూమ్ ఉంటుంది. ఇప్పుడు మనం చూసేది కంప్లీట్గా గ్రౌండ్ ఫ్లోర్ అండి. పూజా గది చూసుకోవచ్చు. ఈవెన్ కిచెన్ కూడా మంచి స్పేసెస్గా ఉన్న కిచెను. అలాగే కిచెన్లో నుంచి అవుట్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ స్టోరేజ్ పర్పస్లో మనకు చాలా వరకు సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చాలా పెద్ద సైజులో వస్తుందండి. తర్వాత ఇటుగా చూసుకుంటే ఇదంతా డైనింగ్ స్పేసు. ఈవెన్ మనకు బాత్రూమ్ వచ్చేసి ఇక్కడ కామన్ బాత్రూమ్ ఉంటుంది. ఒక బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకు 2 BHK ఉంటుంది. టోటల్గా 4 BHK. ఇది వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్లో ఉంటుందండి ప్రాపర్టీ. చూసుకోవచ్చండి. కార్నర్ సైడు మనకు వెంటిలేషన్ ప్రాబ్లం అనేది ఎటు ఉండదండి. మనకు పర్ఫెక్ట్ వెంటిలేషన్ రావడం జరుగుతుంది. చాలా రీజనబుల్ బడ్జెట్లో ఉన్న ప్రాపర్టీ. మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మనం చూస్తుంది. తర్వాత టీవీ యూనిట్ నుంచి హాల్లోకి వచ్చి టీవీ యూనిట్ పక్కన ఇటు సైడ్ చూసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ప్రతి రూమ్లో కూడా మనకు జిప్సమ్ షీట్తో ఉన్న పాల్ సీలింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి క్వాలిటీ మెయింటైన్ చేసి కట్టబడిన ప్రాపర్టీ అండి. ఇది వచ్చేసి మనకు ప్రాపర్టీ చూసుకుంటే ఇప్పుడు ఉన్నది మనం ఫస్ట్ ఫ్లోరు. సరౌండింగ్స్లో కూడా మంచి హౌసెస్ ఉన్నాయి. టోటల్గా 133 స్క్వేర్ యార్డ్లో ఉన్న ప్రాపర్టీ. కార్నర్ హౌసు ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్లో ఉంటుంది. హౌస్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ సైడ్, కార్నర్ వచ్చేసి సౌత్ సైడ్ ఉంటుంది. 133 స్క్వేర్ యార్డ్, 24x50 డైమెన్షన్లో ఉంటుంది. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే 1,10,00,000 చెప్తున్నారండి. 1,10,10,00,000. ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు. ప్రైస్ అనేది నెగోషియబుల్గా ఉంటుంది. మీకు ప్రాపర్టీ నచ్చినట్టయితే మనం బిల్డర్తో కూర్చొని ప్రైస్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చు అండి. ప్రాపర్టీ వచ్చేసి ఇంకా హౌస్లో ఫైనల్ వర్క్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా మనకు కంప్లీట్ చేసి బిల్డింగ్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇది వచ్చేసి వాష్ ఏరియా, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాష్ ఏరియా. ఈవెన్ ఫస్ట్ ఫ్లోర్లో హాల్ స్పేస్ అనేది చాలా పెద్ద సైజులో ఉంటుందండి. హాల్ స్పేస్ మనకు చాలా పెద్ద సైజులో హాల్ స్పేసు. ఇటు వచ్చేసి డైనింగ్ ఏరియా, అలాగే ఇటుగా చూసుకుంటే కామన్ బాత్రూమ్ వస్తుందండి. హౌస్కి వచ్చేసి కామన్ బాత్రూమ్. మనకు బాత్రూమ్స్కు WVC డోర్స్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే వాటర్ రెసిస్టెంట్, అవి వచ్చేసి వాటర్ ప్రూఫింగ్ ఉంటుంది మనకు. తర్వాత ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ విత్ మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. 2 బెడ్రూమ్స్ కూడా స్పేస్ అనేది చాలా స్పేసెస్గా వచ్చింది. దీని యొక్క లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ అండర్ నాగారం మున్సిపాలిటీ, రాంపల్లిలో ఉంటుందండి. రాంపల్లి విలేజ్ సర్కిల్ మీకు ల్యాండ్ మార్క్. ఈ ప్రాపర్టీకి వచ్చేసి మంచి రెసిడెన్షియల్ కాలనీ, మెయిన్ రోడ్డుకు అతి దగ్గరగా ఉన్న ప్రాపర్టీ. చుట్టూ మంచి రెసిడెన్షియల్ ఏరియా. 24/7 మనకు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంటుంది.